హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏపీ ఈఏపీ సెట్ 2025కి సంబంధించి ఏదైతే వెబ్ ఆప్షన్ ఇవ్వడానికి మనకి ఇక్కడ లింక్స్ అయితే ఓపెన్ కావడం జరిగిందనమాట. మరి ఇక్కడ ఆన్లైన్లో వెబ్ ఆప్షన్ ఏ విధంగా స్టెప్ బై స్టెప్ అయితే మీకు కంప్లీట్గా చూపించడం జరుగుతుంది ఈ వీడియో తరపు నుంచి. తప్పకుండా ప్రతి ఒక్క విద్యార్థి ముందుగా వీడియోకి అయితే లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని మీకు ఈ విధంగానే కంప్లీట్ గైడెన్స్ అయితే వస్తూ ఉంటాయి కాలేజీకి వెళ్ళేంత వరకు. ఈఏపీ సెట్ 2025కి సంబంధించి కౌన్సిలింగ్ వెబ్సైట్కి అయితే రావాల్సి ఉంటుంది. ఇక్కడ మనం వెబ్ ఆప్షన్ ఇవ్వడానికి అనమాట. ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ ఫామ్స్ అనే ఒక లింక్ ఉంది కదా, ఈ యొక్క పేజ్లో అనమాట. మనకి ఇక్కడ బాటంలో మనకైతే లింక్ అయితే యాక్టివేట్ చేయడం జరిగింది. ఇక్కడ వెబ్ ఆప్షన్స్ అని ఒక లింక్ పైన అందరూ క్లిక్ చేయండి. మీకు నెక్స్ట్ పేజ్ ఇక్కడ ఈ విధంగా అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. కాగానే మీకు సంబంధించి ఏదైతే ఫస్ట్ బాక్స్లో ఇక్కడ ఈఏపీ సెట్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి. తర్వాత ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి ఇక్కడ సబ్మిట్ బటన్ ఉంది కదా, క్లిక్ చేయగానే మనకు నెక్స్ట్ పేజ్ మనకి ఇక్కడ ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. కాగానే ఇక్కడ అయితే మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత గెట్ ఓటీపీ పైన క్లిక్ చేయగానే మీ యొక్క మొబైల్ నెంబర్కి అనమాట ఒక ఓటీపీ రావడం జరుగుతుంది. ఆ యొక్క ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ ఏదైతే సబ్మిట్ బటన్ ఉంది కదా, క్లిక్ చేయగానే మనకు నెక్స్ట్ పేజ్ ఇక్కడ ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుందన్నమాట. కాగానే మీకు సంబంధించి ఏదైతే ఇక్కడ వెబ్ ఆప్షన్ ఇవ్వడానికి అనమాట డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి కదా, ఇక్కడ డిస్ట్రిక్ట్ దగ్గర మీరు సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. మీరు ఆల్ డిస్ట్రిక్ట్స్ సెలెక్ట్ చేసుకుంటారు, లేకపోతే మీరు మీ యొక్క గుంటూరు డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకుంటారు. ఈ స్టెప్ బై స్టెప్ అయితే ఇక్కడ డిస్ట్రిక్ట్ నేమ్స్ అయితే ఈ విధంగా విజిబుల్ అవుతుందన్నమాట. మీరు ఇక్కడ డిస్ట్రిక్ట్స్ సెలెక్ట్ చేసుకోవాలనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్గా ఆ డిస్ట్రిక్ట్లో ఏ ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయో ఆ ఇంజనీరింగ్ కాలేజ్కి మాత్రమే మీరు వెబ్ ఆప్షన్ ఇవ్వచ్చు అనమాట. ఓకే, కాబట్టి మీరు ఏ డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి కాలేజ్లో ఇంజనీరింగ్ చేయాలనుకుంటున్నారో ఆ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఏదన్నా మేము అన్ని ఓకే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని డిస్ట్రిక్ట్స్ సెలెక్ట్ చేసుకోవాలన్నట్టు ఇక్కడ ఆల్ ఉంది కదా, ఆల్ పైన క్లిక్ చేయగానే టోటల్గా ఆంధ్రప్రదేశ్లో ఎన్ని డిస్ట్రిక్ట్స్ ఉన్నాయో అన్ని డిస్ట్రిక్ట్స్ అయితే సెలెక్ట్ కావడం జరుగుతుంది. సెలెక్ట్ అయిపోయిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ యూనివర్సిటీ టైప్ అనమాట. ఆల్ యూనివర్సిటీ లేకపోతే పర్టికులర్గా ఉస్మానియా యూనివర్సిటీ ఆపరేటర్ కాలేజ్ చేయాలనుకుంటున్నారా బీటెక్ తర్వాత జేఎన్టీ యూనివర్సిటీ అని ఇక్కడ మీరు యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, నా సజెషన్ ఏంటంటే ఇక్కడ అందరూ కూడా ఆల్ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు అయితే ఈ విధంగా అయితే మళ్ళీ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. కాగానే ఇక్కడ మీకు సంబంధించిన బ్రాంచ్ కోర్స్ ఉంటాయి, అదేవిధంగా కాలేజ్ నేమ్స్ ఉంటాయి అనమాట, అదేవిధంగా డిస్ట్రిక్ట్స్ అయితే ఉంటాయి. ఓకే, మరి ఇక్కడ మీకు ఏ కాలేజ్ నచ్చుతుంది, ఏ బ్రాంచ్ నచ్చుతుంది, ఇక్కడ మరి యొక్క ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఇందులో నుంచి మీరు సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అయితే మనకు ప్లస్ ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ చూడండి సెలెక్ట్ కింద మనకి ఇక్కడ ప్లస్ అని ఆప్షన్ ఉంది కదా, ఈ యొక్క ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మీకు నెక్స్ట్ ఇక్కడ ఇక ప్రియారిటీ వైజ్ అనమాట ఇక్కడ లిస్ట్ అయితే యాడ్ అవుతుంది అనమాట. ఓకే, మీరు ఏ కాలేజ్కి వెబ్ ఆప్షన్ ఇస్తున్నారు, ఏ బ్రాంచ్కి వెబ్ ఆప్షన్ ఇస్తున్నారు, స్టెప్ బై స్టెప్ అయితే ఇక్కడ ప్రియారిటీ లిస్ట్ అయితే మీకైతే ఈ విధంగా అయితే ఆన్ కావడం జరుగుతుంది. మీకు చూపిస్తాను. ఓకే, మీకు ఈ విధంగా అయితే మీరు ఎన్ని వెబ్ ఆప్షన్స్ ఇచ్చారో ఆ యొక్క లిస్ట్ అనమాట. ఇక్కడ ఓకే, ఇక్కడ చూడండి ఇక్కడ సెలెక్ట్ ఆప్షన్ కదా, క్లిక్ చేయగానే ఇక్కడ ఈ విధంగా అయితే ప్రియారిటీ 1, 2, 3, 4, 5 ఈ విధంగా అయితే వెబ్ ఆప్షన్స్ అయితే యాడ్ జరుగుతుంది అనమాట. మీ యొక్క బ్రాంచ్ కోడ్ ఉంటుంది, కాలేజ్ నేమ్స్ ఉంటాయి, అదేవిధంగా డిస్ట్రిక్ట్స్ ఉంటాయి. ఓకే, అదేవిధంగా మీరు ఇక్కడ వెబ్ ఆప్షన్స్ అనమాట ప్రియారిటీ చేంజ్ చేసుకోవడానికి కూడా ఇక్కడ అప్ బటన్ ఉందనుకోండి, పైనకి వెళ్తూ ఉంటుంది ఒక కాలేజ్ నేమ్, అదేవిధంగా డౌన్ బటన్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ కాలేజ్ మనకు కిందికి వస్తూ ఉంటుంది అన్నమాట. ఓకే, ఈ యొక్క సెట్టింగ్స్ ఉన్నాయి కదా, ఇక్కడ నుంచి మీరు ప్రియారిటీ కూడా చేంజ్ చేసుకోవచ్చు. వెబ్ ఆప్షన్ ప్రియారిటీ ఫస్ట్, సెకండ్ ఈ విధంగా అయితే మీరు మార్చుకోవచ్చు. అదేవిధంగా ఇన్ కేస్ మీకు ఎక్స్ట్రా వెబ్ ఆప్షన్ ఇచ్చాము, అదేవిధంగా అనుకోకుండా వేరే కాలేజ్కి ఇచ్చాము వెబ్ ఆప్షన్ అయితే ఇక్కడ డిలీట్ ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ చూడండి ఇక్కడ మన కార్నర్లో ఆ యొక్క డిలీట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి కూడా మనం అయితే వెబ్ ఆప్షన్ అయితే డిలీట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఈ స్టెప్స్ అన్నీ అయిపోయిన తర్వాత మీరు ఏం చేయాలి, ఇక్కడ సేవ్ అనే బటన్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయని అందరూ కూడా క్లిక్ చేయగానే మనకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఇక్కడ ఈ విధంగా అయితే వస్తుందన్నమాట. రాగానే ఇక్కడ చూడండి అందరూ కూడా మీ యొక్క వెబ్ ఆప్షన్ సేవ్ అవ్వగానే సేవ్డ్ సక్సెస్ఫుల్ అని వస్తుందన్నమాట. కాగానే ఇక్కడ మనకు ఓకే అనే ఆప్షన్ కదా, క్లిక్ చేయండి. నెక్స్ట్ పేజ్ ఇక్కడ ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుందన్నమాట. వెబ్ ఆప్షన్ ఆపరేట్ కౌంట్ అనమాట. టోటల్ మనం ఇక్కడ 4 వెబ్ ఆప్షన్స్ ఇచ్చాం కాబట్టి ఇక్కడ మీకు 4 వెబ్ ఆప్షన్స్ అయితే చూపిస్తుంది అనమాట. మీరు ఎన్ని వెబ్ ఆప్షన్స్ ఇస్తే ఆ విధంగా మీకు అయితే ఈ విధంగా అయితే సేవ్డ్ వెబ్ ఆప్షన్ ఒక లిస్ట్ అయితే వస్తుందన్నమాట. రాగానే ఇక్కడ అయితే ప్రింట్ అనే ఆప్షన్ ఉంది కదా, క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఏదైతే పీడిఎఫ్ ఫార్మెట్లో సేవ్ చేసుకోండి అనమాట. ఓకే, ఈ విధంగా అందరూ కూడా వెబ్ ఆప్షన్ అనమాట స్టెప్ బై స్టెప్ అయితే మీరు ఇవ్వాల్సి ఉంటుంది. మీకు ఈ విధంగా అయితే టోటల్గా సేవ్డ్ వెబ్ ఆప్షన్ ఒక లిస్ట్ అయితే రావడం జరుగుతుంది. ఓకే, మీ ర్యాంక్ బట్టి మీరు అకార్డింగ్లీ వెబ్ ఆప్షన్ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. మీరు వీలైనటువంటి ఎక్కువ వెబ్ ఆప్షన్ ఇవ్వండి, ఎందుకంటే మనకు ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో కాంపిటీషన్ ఎక్కువ ఉంది కాబట్టి మెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అయితే కాంపిటీషన్లో ఉంటారు కాబట్టి మీరు వీలైనన్ని వెబ్ ఆప్షన్ ఇవ్వమంటారు. లైక్ ఏ విధంగా అంటే ఒక 50-60 వెబ్ ఆప్షన్ ఇవ్వండి, ఇచ్చినైతే మీకు ఖచ్చితంగా అయితే సీట్ రావడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు అనమాట ఇక్కడ మొబైల్ ఫోన్ నుంచి ట్రై చేయకండి, అదేవిధంగా ట్యాబ్స్ నుంచి ట్రై చేయకండి, ల్యాప్టాప్ కావచ్చు, అదేవిధంగా కంప్యూటర్ కావచ్చు ట్రై చేయండి అనమాట. ఇక్కడ మనకు ఆ ల్యాప్టాప్ నుంచి తర్వాత ఆ యొక్క కంప్యూటర్ నుంచి వర్క్ అవుతుంది వెబ్ ఆప్షన్ ఇవ్వడానికి, చెక్అవుట్ చేయండి. ఓకే, ఇదేనమాట ఇన్ఫర్మేషన్. మీకు ఈ విధంగానే కంప్లీట్ గైడెన్స్ అయితే వస్తూ ఉంటే మీకు సీటు వచ్చి కాలేజీకి వెళ్ళేంత వరకు. ఓకే స్టూడెంట్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.